హలో గైస్, మీరు చూస్తున్నది క్లీన్ అప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫినాయిల్ మేకింగ్ 20 లీటర్స్ వైట్ ఫినాయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకే గైస్, ముందుగా 1 లీటర్ ఫినాయిల్ కాంపౌండ్ తీసుకున్నాం. ఓకే గైస్, దీంట్లో సెంట్ ఫ్లేవర్ నేను జాస్మిన్ ఫ్లేవర్ వాడుతున్నాను. జాస్మిన్ ఫ్లేవర్ 30 to 40 ml ఇందులో మనం వేసుకుంటాం అన్నమాట. ఓకే గైస్, ఇందులో 30 to 40 ml సెంట్ వేసుకుంటాం. గ్యాస్ నేను 30 ml వేసుకున్నాను గ్యాస్. అది మీ ఇష్టం. ఇంకా ఫ్లేవర్ కావాలి, ఇంకా ఎక్కువ సెంట్ కావాలి, ఇంకా ఎక్కువ స్మెల్ కావాలనుకుంటే మీరు 50 ml దాకా వేసుకోవచ్చు. ఓకే గ్యాస్, దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫినాయిల్ కాంపౌండ్ ఏదైతే 1 లీటర్ తీసుకున్నా 1 లీటర్ దాంట్లో మనం ఈ 30 ml సెంట్ని వేసుకున్నాం. ఓకే గ్యాస్, ఇప్పుడు దీన్ని స్టిక్తో నీట్గా మిక్స్ చేస్తే మనకు ఆటోమేటిక్గా దీంట్లో డైల్యూట్ అవుతుంది అన్నమాట సెంట్ అనేది. దీన్ని నీట్గా మిక్స్ చేసి డైల్యూట్ అయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం 20 లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మనం వైట్ ఫినాయిల్ అనేది రెడీ అవుతుంది. జాస్మిన్ సెంటెడ్ ఫినాయిల్, జాస్మిన్ సెంటెడ్ వైట్ ఫినాయిల్ అవుతుంది. మనకు కావాలంటే కలర్ వేసుకొచ్చి గ్రీన్ కలర్ వాడతాం. సెంట్ వేసిన తర్వాత మనకి నీట్గా మిక్స్ అయిన తర్వాత ఇంత థిక్నెస్ వస్తుంది మన కాంపౌండ్. ఓకే గైస్, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ కాంపౌండ్ని 20 లీటర్స్లో ఎలా డైరెక్ట్ చేయాలో చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఫినాయిల్ కాంపౌండ్ సెంట్ మిక్స్ చేసుకుని 1 లీటర్ తెచ్చుకున్నామో ఇప్పుడు 20 లీటర్స్లో డైల్యూట్ చేద్దాం. ఓకే గైస్, ఇందులో ఒక ఎంటీ టబ్ని తీసుకున్నాం. ఈ ఎంటీ టబ్లో మనం ఏదైతే సెంట్ మిక్స్ చేసుకున్న ఏదైతే కాంపౌండ్ ఉందో సెంట్ అండ్ ఫినాయిల్ ఏదైతే మిక్స్ చేసుకున్నది ఉన్నదో అది మనం టబ్లో పోర్ చేస్తాం ఫస్ట్. ఓకే గైస్, మీకు ఏదైనా కాంపౌండ్ తక్కువ కాస్ట్లో అండ్ క్వాలిటీ కావాలనుకుంటే నేను కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి గైస్, లేదా మెసేజ్ చేయండి గైస్. ఓకే గైస్, ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్ ఏదైతే ఇందులో వేసుకున్నామో దీంట్లో ఇప్పుడు వాటర్ ఫస్ట్ 10 లీటర్స్ వాటర్ వేసుకుంటాం. 10 లీటర్స్ ఇది 10 లీటర్స్ బకెట్ గైస్. ఈ 10 లీటర్స్ బకెట్ని ఇందులో ఏదైతే మనం పోర్ చేసుకున్నామో అందులో కాంపౌండ్లో మనం 10 లీటర్స్ వాటర్ అనేది వేసుకున్నాం గైస్. ఓకే, గుడ్ గైస్, నార్మల్ వాటర్. చూసారు గైస్, ఈగైనా వైట్నెస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన కాంపౌండ్ అంత పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి వెంటనే వైట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు వేసిన తర్వాత మనం ఈ 10 లీటర్స్ వాటర్ వేసిన తర్వాత కొద్దిగా మనం మిక్స్ చేసుకోండి అనమాట. మిక్స్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా ఇందులో డైల్యూట్ అనేది పర్ఫెక్ట్గా అయింది. ఓకే గైస్, మనకి ఫినాయిల్ కాంపౌండ్ తక్కువ కాస్ట్లో క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం గైస్. మీకు ఏదైనా కావాలి క్వాంటిటీ, ఎంత తక్కువ క్వాంటిటీ అయినా ప్రాబ్లం లేదు, మెసేజ్ చేయొచ్చు, ఇబ్బంది పడకుండా. మీరు 1 లీటర్ అడుగుతున్నాను, 10 లీటర్స్ అడుగుతున్నాను అని అంటే నామోసి పడితే మనం బిజినెస్ చేయలేం గైస్. ఓకే గైస్, ఇప్పుడు ఏదైతే డైల్యూట్ అయిందో అందులో ఇంకో 10 లీటర్స్ వాటర్ అనేది మిక్స్ చేస్తాం గైస్. ఓకే గైస్, 10 లీటర్స్ వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాం గైస్. ఓకే గైస్, మీకు వైట్నెస్ అనేది కనబడుతుంది వేస్తే టబ్లోని చూడండి గైస్. ఇది వైట్ ఫినాయిల్ అనేది రెడీ అయిపోయింది మనకి. అంటే సింపుల్గా మనం ఫినాయిల్ కాంపౌండ్ వాటర్లో డైల్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఫినాయిల్ అనేది రెడీ అవుతుంది. ఇది మనకి చెప్పాను గైస్, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మీకు కాస్ట్ ఎంత రెడీ అవుతుందో. సేమ్ అదే రేటుగా మనకి రెడీ అయింది. మనం నీట్గా దీన్ని డైల్యూట్ చేసుకొని నార్మల్ హాస్పిటల్స్, స్కూల్స్లో మనం సెల్ చేసుకుంటే చాలు గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీకు ఏదైనా రిక్వైర్మెంట్, మీకు ఫినాయిల్ కాంపౌండ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే నాకు కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.